అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వసంత. ఇవాళ నేను కాల్షియం మన బాడీలో లోపం గురించి మాట్లాడబోతున్నాను. అంటే కాల్షియం తక్కువైనప్పుడు మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి, అది మన బాడీలో అంటే మన శరీరంలో ఏ భాగాల్లో ఏ అవయవాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది, దానివల్ల మనకి ఏమి ఇబ్బందులు వస్తాయి, దాని లోపానికి గల కారణాలు ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అన్నది చెప్పబోతున్నాను. ముఖ్యంగా మనకి కాల్షియం తక్కువ అవ్వడానికి కారణాలు వచ్చేసి పారాథైరాయిడ్ అనే ఒక హార్మోన్ ఉంటుంది మన బాడీలో. ఆ పారాథైరాయిడ్ గ్రంథి ఒకవేళ సరిగ్గా పనిచేయకపోయినట్లయితే అది దాని నుంచి వచ్చే పారాథైరాయిడ్ హార్మోన్ రాదు. దానివల్ల కాల్షియం మెటబాలిజం ఆల్టర్ అయిపోయి మనకి కాల్షియం లెవెల్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి జన్యుపరంగానే ఈ గ్రంథిలో ఏమైనా చేంజెస్ ఉంటే థైరాయిడ్ సిండ్రోమ్ అంటారు. అందులో కానీ లేదు అంటే ఎవరికైనా క్యాన్సర్ వచ్చి లేదా ఏదైనా ఆపరేషన్ థైరాయిడ్ చేసినప్పుడు కొంతమందికి ఆపరేషన్ ఆ పారాథైరాయిడ్ కూడా తీయడం అయిపోతుంది. లేదు అంటే ఏదైనా రేడియేషన్ ఇచ్చినప్పుడు ఆ గ్రంథి అనేది డెస్ట్రాయ్ అయిపోయినట్లయితే కూడా మనకి కాల్షియం తక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా కాల్షియం తక్కువ ఉంటుంది. అలాగే వైటమిన్ డి డిపెండెంట్ రికెట్స్లో కూడా కాల్షియం తక్కువ ఉంటుంది. కొన్ని రకాల మందులు వాడుతున్న వాళ్ళలో కూడా కాల్షియం తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా దీర్ఘకాలికమైన కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో కాల్షియం తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ట్యూమర్ లైసిస్ సిండ్రోమ్, ర్యాబ్డోమయోలైసిస్, అక్యూట్ ప్యాంక్రిటైటిస్ అనే కండిషన్స్ ఉంటాయి. వీళ్ళలో కూడా కాల్షియం తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. అక్యూట్గా అంటే సడన్గా కాల్షియం తక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీలో ముఖ్యంగా కొంచెం తక్కువ ఉంటే వాల్యూస్ అంటే 8 కంటే తక్కువ ఉంటే హైపోకాల్సిమియా అంటాం అనమాట. 8 నుంచి 10 వరకు అంటే 8.5 నుంచి 10.5 వరకు నార్మల్ కాల్షియం లెవెల్స్. 8.5 కంటే తక్కువ ఉన్నప్పుడు 7.5, 8.5కి రేంజ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిన్నగా మనకి కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు ఉండడం, ఇంకా మూతి చుట్టూ కూడా తిమ్మిర్లు రావడం స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంకా తీవ్రత పెరిగిపోయినట్లయితే మనకి కాల్షియం వల్ల ఏమవుతుంది అంటే బ్రెయిన్లో సీజర్స్ రావడం, హార్ట్ మీద కూడా హార్ట్ కొట్టుకోవడానికి కాల్షియం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి మన హార్ట్ సరిగ్గా లయబద్ధంగా కొట్టుకోకపోవడం, వెంట్రుకులర్ టాకికార్డియా అంటారు, అరిథీమియాస్ అంటారు అనమాట. అవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ప్రాణాంతకం, ఇమీడియట్గా ట్రీట్ చేయాలి. అలాగే కొంతమందికి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని కూడా ఇమీడియట్గా ట్రీట్ చేసుకోవాలి. సో ఇంకా ఇది ఎలా నిర్ధారిస్తారు అని అంటే మనకి చేతికి బీపీ కఫ్ కట్టినప్పుడు మన బీపీ కంటే 20 మిల్లీమీటర్ల ఎంఎంహెచ్జి ఆ బీపీ ఆపరేటర్స్ అది ఏదైతే ఉందో దాన్ని కానీ రేస్ చేసి కొంచెం సేపటి వరకు ఉంచినట్లయితే మన చెయ్యి ఇట్లా అయిపోతుంది అనమాట ముడుచుకుంటూ. దాన్ని ట్రాషియస్ సైన్ అంటారు అనమాట. ఈ ట్రాషియస్ సైన్ ఉన్నప్పుడు లేదు అంటే మనకి ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు మన మూతి ఇలా కొట్టుకుంటుంది అనమాట. దాన్ని చువస్టక్ సైన్ అంటారు. ఇలా డెమాన్స్ట్రేట్ చేస్తారు అక్యూట్ హైపర్ కాల్సిమియాని. ఇది కాకుండా ఇంకా దీర్ఘకాలికంగా కానీ కాల్షియం తక్కువ ఉన్నట్లయితే మన జుట్టు చాలా నిర్జీవంగా ఉండడం, మన స్కిన్ కూడా డ్రైగా అయిపోవడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. సో ఎవరికైనా కాల్షియం ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే వైటమిన్ డి లెవెల్స్ ఇంకా ఏమైనా మందులు వాడుతున్నారా చూసుకోవాలి. లేదా ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే ట్యూమర్ లైసిస్ సిండ్రోమ్ సస్పెక్ట్ చేయొచ్చు. లేదా ప్యాంక్రియాటిస్ పేషెంట్స్ అయితే వాళ్ళు కూడా కాల్షియం తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అసలు కాల్షియం ఎందుకు తక్కువ ఉంది అనేది డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకు టెస్ట్ చేసి ఒకవేళ వైటమిన్ డి డెఫిషియన్సీ అయితే వైటమిన్ డికి సంబంధించిన షాషెస్ ఇస్తారు. ప్లస్ కాల్షియం మనకి ఇమీడియట్గా అయితే మనకి ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బాగా 5 గంటే 4 గంటే కానీ కాల్షియం తక్కువైపోయినట్లయితే మన బ్లడ్ క్లాట్ అవ్వడానికి కావాల్సిన ఒక ఫ్యాక్టర్ అనమాట కాల్షియంతో. అది కూడా మనకి డిరేంజ్ అవుతుంది అనమాట. సో ఇమీడియట్గా అయితే మనకి ఒక యాంప్యూల్ కాల్షియం ఉంటుంది 10% వచ్చేసి D5లో ఒక 15 నిమిషాల పాటు అది ఇస్తారు. ఇంకా బాగా తక్కువ ఉన్న వాళ్ళలో ఏం చేస్తారంటే ఇంజెక్షన్ సిమ్టమ్స్ కూడా ఉన్న వాళ్ళలో వీళ్ళకి ఇన్ఫ్యూజన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక 10 యాంప్యూల్స్ తీసుకొని 1 లీటర్ D5లో 24 అవర్స్ పాటు ఇన్ఫ్యూజన్ పెట్టుకుంటారనమాట. అలా కాకుండా ఎవరికైతే ఇంత సిమ్టమాటిక్గా ఉండరో వాళ్ళకి ఓరల్ కాల్షియం అంటే రోజుకి కాల్షియం కార్బోనేట్ వచ్చేసి దాంట్లో 40% ఎలిమెంటల్ కాల్షియం ఉంటుంది. సో అది మనకి రోజుకి 2 గ్రాముల వరకు కాల్షియం సప్లిమెంటేషన్ ఇస్తారనమాట. నార్మల్గా మన డైలీ రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అంటే
నార్మల్గా ప్రతి ఒక్కరికి రోజుకి 1 గ్రామ్ నుంచి 1.5 గ్రామ్ వరకు కాల్షియం అవసరం ఉంటుందన్నమాట. మన డైట్లో తీసుకోవాలి కాల్షియం. ఒకవేళ తక్కువ డైటరీ కాల్షియం తక్కువ అయిపోయినా సరే, ఇంటెస్టైన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి అబ్జార్బ్ అవ్వకపోయినా విటమిన్ డి లోపం వల్ల కూడా అబ్జార్ప్షన్ తగ్గిపోవడం వల్ల ఈ కాల్షియం తగ్గిపోతుంది బాడీలో. సో ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్నట్లయితే వైటమిన్ డి లోపం ఉంటే వైటమిన్ డి షాసెస్ తీసుకోవడం, మందుల వల్ల కాల్షియం తగ్గిపోతున్నట్లయితే ఆ మందులను ఐడెంటిఫై చేసుకోవడం, అవసరమైన వాటిని లేకపోతే వేరే ఆల్టర్నేటివ్కి చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్.